ఫిబ్రవరి 1, 2, 3 తేదీలో నెల్లూరులో జరిగే సిపిఎం రాష్ట మహాసభల సందర్భంగా రాజధాని నిర్మాణం రాష్ట అభివృద్ది నినాదంతో జరుగు జాతిని జయప్రదం చేయాలని సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం రవి బూరుగ వెంకటేశ్వరరావు తెలిపారు. తాడేపల్లి పట్టణ పరిధిలోని మేక అమరారెడ్డి భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎం రవి మాట్లాడుతూ నెల్లూరులో ఫిబ్రవరి 1, 2, 3 తేదీలో సిపిఎం రాష్ట మహాసభలు జరగనున్న నేపథ్యంలో గురువారం ఉదయం 9:30 తాడేపల్లి పట్టణంలోని నెహ్రూ బొమ్మ సెంటర్ వద్ద నుంచి సిపిఎం జాత ప్రారంభమవుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం శుక్రవారం నారాకోడూరు, తెనాలి, పొన్నూరు, బాపట్ల నుంచి చీరాల, ఒంగోలు మీదుగా నెల్లూరు మహాసభ వద్దకు చేరుకుంటుందని తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు జొన్న శివశంకర్రావు, సిపిఎం తాడేపల్లి మండల కార్యదర్శి పల్లె కృష్ణ, సిపిఎం పట్టణ నాయకులు దర్శనపు విజయబాబు, నీరుడు దుర్గారావు పాల్గొన్నారు. సిపిఎం రాష్ట్ర మహాసభలు ఫిబ్రవరి 1, 2, 3 తేదీల్లో నెల్లూరులో జరగబోతా ఉన్నాయి. ఈ సందర్భంగా ఈ మహాసభల ప్రాధాన్యత, ప్రజా సమస్యలను వివరిస్తూ రాష్ట్రం నలుమూలల నుండి 5 ప్రచార జాతాలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. రాజధాని నిర్మాణం, రాష్ట్రాభివృద్ధి పేరుతో ఒక జాత 30వ తేదీ ఉదయం 9:30 గంటలకి తాడేపల్లి నెహ్రూ బొమ్మ సెంటర్ నుంచి ప్రారంభం కాబోతా ఉంది. ఈ జాతాని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు ప్రారంభిస్తారు. అక్కడి నుండి ఈ జాత మంగళగిరి నిమ్మగడ్డ రామ్మోహన్ రావు గారి విగ్రహం దగ్గర అక్కడ సభలో పాల్గొని ఆ జాత అక్కడ వరకు చేరుకుంటుంది. అక్కడ నుండి 12 గంటలకి రాజధాని మండల కేంద్రమైన పుల్లూరుకి చేరుకుంటుంది. అక్కడి నుంచి తాడికొండ, పెదకాకాణి, సాయంత్రం గుంటూరు లాడ్జీ సెంటర్ సభకి అక్కడ చేరుకుంటుంది. మరుసటి రోజు గుంటూరు నుంచి ప్రారంభమై నారాకోడూరు, తెనాలి, పొన్నూరు, బాపట్ల, చీరాల, ఒంగోలు మీదుగా నెల్లూరుకి ఈ జాత చేరుకుంటుంది. ప్రధానంగా ఈ జాత కూటమి ప్రభుత్వం గత ఎన్నికల్లో మంగళగిరి ఎంటీఎంసీ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఇళ్ల పట్టాలు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పారు. అదే కాకుండా తాడేపల్లి పట్టణంలో ఉన్నటువంటి అనేక సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పారు. ముఖ్యంగా తాడేపల్లి పట్టణానికి సంబంధించి కృష్ణానది వాటర్ ఇస్తామని చెప్పారు. అట్లానే పశు హాస్పిటల్ దగ్గర డబుల్ లైన్ బ్రిడ్జి కడతామని చెప్పారు. ఇట్లాంటి అనేక అంశాలు ఆ రోజు వాగ్దానం చేశారు. వాటిని వెంటనే త్వరగతినే పూర్తి చేయాలని చెప్పేసి ఈ మహాసభల సందర్భంగా సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. దాదాపు మంగళగిరి నియోజకవర్గంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో దాదాపు 20,000 ఇళ్ళు నిర్మాణం జరిగింది. వాటి మీద కూడా పట్టాలు ఇస్తామని చెప్తున్నారు. ఆ వాగ్దానం నిలబెట్టుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అదే కాదు